ప్రపంచంలో ఏ దేశం దగ్గర లేనట్టు భారతదేశం భారతీయుల దగ్గర భారత టెంపుల్స్ దగ్గర 34,000 టన్నుల బంగారం. ఇది ప్రపంచ బంగారపు నిల్వల్లో ఆల్మోస్ట్ 20%. కానీ ఈ 34,000 టన్నులు అగాధాల్లో పెట్టినట్టు అక్కడక్కడ పెట్టుల్లో వీటిల్లో పెట్టేయడం హుండీల్లో భారత ఆర్థిక వ్యవస్థకి భారతదేశానికి ఉపయోగపడడంలా. అందుకే భారతదేశాన్ని అంటూ ఉంటారు, ఒక పూర్ పీపుల్ నివసించే ధనిక దేశం, ఏ రిచ్ నేషన్ ఇన్హాబిటెడ్ బై పూర్ పీపుల్ అని. ఇప్పుడు మోడీ ప్రభుత్వం ఒక సరికొత్త న్యూ గోల్డ్ మానిటైజేషన్ స్కీము, నగదీకరణ, బంగారపు నగదీకరణ పథకాన్ని తీసుకొచ్చి 34,000 టన్నుల బంగారంలో బయటికి చాలా తీసి భారత ఆర్థిక వ్యవస్థకే వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకెళ్లే అవకాశం ఉంది. దీనికోసం ఇప్పుడు మోడీ ప్రభుత్వం, ఆర్బీఐ, నిర్మలా సీతారామన్ విశేష కృషి చేసినట్టు తెలుస్తుంది. త్వరలో, అతి త్వరలో భారత ప్రభుత్వం న్యూ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ని మనం ముందుకు తీసుకురాబోతుంది అనేది వస్తుంది. ఇది కొన్ని రోజుల్లో, చాలా త్వరలోనే మనం ముందుకు రాబోతుంది. ఇది భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైము బంగారాన్ని భారతదేశ అభివృద్ధికి, భారత కళ్యాణానికి ఉపయోగించే అవకాశం ఉంది. ఇది మోడీ చరిత్రలో నిలిచిపోయే అవకాశం కూడా మనకు పూర్తి కనిపిస్తుంది. మరి ఏ లక్ష్యాలతో మోడీ ప్రభుత్వం ఈ బంగారాన్ని, ఈ న్యూ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ తెస్తుంది అంటే, ఎస్ అండి, కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. అదేంటంటే 34,000 టన్నుల బంగారపు భారతీయ నిల్వల్లో కేవలం ఆల్మోస్ట్ 10%, అంటే 33,500 నుంచి 4,000 టన్నుల బంగారాన్ని భారత ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడం అనేది ప్రధానంగా ఉంది. 10%. తద్వారా ఏంటంటే రెండవ లక్ష్యం, ఇంపోర్ట్స్ని వచ్చే 4-5 సంవత్సరాల పాటు బంగారపు దిగుమతిని పూర్తిగా ఆపేస్తే ప్రతి సంవత్సరం $70 బిలియన్ విదేశీ మార్క ద్రవ్యం మనకు మిగులుతుంది. తద్వారా మూడవ లక్ష్యం ఏంటంటే రూపాయిని బలంగా తయారు చేయడం, వేరే డాలర్స్తో పోస్తే. అది చాలా ఇంపార్టెంట్. రూపాయి బలంగా ఉండాలి. రూపాయి ఏంటంటే ఆర్బీఐ కంట్రోల్లో, ఆ స్థాయిలో దాన్ని నిరోధించే స్థాయి ఉండాలి, దాన్ని లెవెల్ అనమాట. సో రూపాయి బలంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్, భారతదేశంలో ఈ బంగారాన్ని జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్ కూడా ఉపయోగించుకోవచ్చు తయారీకి. సో జ్యువెలరీ ఎక్స్పోర్ట్స్లో ఫస్ట్ ప్లేస్ని మనం కాపాడుకొని చైనాని కూడా దాటపోవడం అనేది తర్వాత లక్ష్యం. ఇక తర్వాత లక్ష్యం ఏంటంటే బ్రిక్స్ కరెన్సీ. ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ చైనా, ఇండియా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఇంకా 11 దేశాలు తెచ్చే అవకాశం ఉంది ఏదో ఒక టైంలో. కాబట్టి బ్రిక్స్ కరెన్సీలో మన బంగారపు నిల్వలు ఎక్కువ లేకపోతే బ్రిక్స్ కరెన్సీలో మన రూపీ షేర్ అనేది ఉండదు. ఎందుకంటే ఏదైనా ఒక నోటు బయటికి రావాలంటే దాని వెనకాల బంగారం అనేది భరోసా ఉంటుంది అనమాట, హెడ్జ్ ఉంటుంది. కాబట్టి బంగారపు నిల్వలను బట్టే ఉంటుంది. చూడండి, అమెరికా 8,800 టన్నులు ఉంది కాబట్టి డాలర్ బలంగా ఉంది. చైనా కూడా 2,300 టన్నులు పోగేసింది, భారతదేశం దగ్గర 860 టన్నులు. కాబట్టి ఇంకొక 2,000 టన్నులు ఉంటే కానీ చైనాతో మనం బలంగా ఉండలేం వచ్చిన బ్రిక్స్ కరెన్సీ. కాబట్టి బ్రిక్స్ కరెన్సీలో భారత వాటా ఎక్కువ ఉండేటట్టు చూడడం. తర్వాత రూపీని, ఇప్పుడు ఈ గోల్డ్ని భారత ఆర్థిక వ్యవస్థ ఒక ప్రొడక్టివ్ అసెట్ కింద, అంటే ఉత్పత్తికి ఉపయోగపడే, అంటే అన్ప్రొడక్టివ్ ఇడిల్ అసెట్ కింద ఉందన్నమాట. ఎందుకు పనికిరాని ఒక అసెట్, దాని మీద వడ్డీ రాదు, ఆదాయం రాదు, ఏమీ రాదు బంగారం మీద. దాన్ని కూడా ఒక ప్రొడక్టివ్ అసెట్ కింద మార్చే నెపంతో, ఉద్దేశంతో, గొప్ప లక్ష్యాలతో మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది. తర్వాత వికసిత్ భారత్ లక్ష్యాలు కూడా. ఇది ఇంత అద్భుతంగా ఈ నగదీకరణ పథకం, కొత్త న్యూ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ మోడీ ప్రభుత్వం తెస్తుంది. మరి దీని యొక్క ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే, ఇప్పటికే మనకు కొన్ని క్లూస్ బయటకు వచ్చినాయి. అదేంటంటే ఈ యొక్క ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ కొన్ని రిపోర్ట్ సబ్మిట్ చేసింది. అంటే లైసెన్స్డ్ జ్యువెలరీ ఓనర్స్ను కూడా ఈ పథకంలో తీసుకురావడం. వీళ్ళు సేకరించిన ఓల్డ్ గోల్డ్ మీద వాళ్ళకి 0.5 నుంచి 0.75% కమిషన్ వచ్చేటట్టు. సో దట్ వాళ్ళు ఏంటంటే రూరల్ ఏరియాలో కూడా ఎక్కువ ఉన్న గోల్డ్ని సేకరించే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్కీమ్ బిగ్ సక్సెస్ అవ్వబోతుంది అనేది దాన్ని బట్టి చెప్పొచ్చు. తర్వాత ఏంటంటే 3%, దాని మీద ఇంట్రెస్ట్ కూడా 3 to 4% దాకా ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బంగారాన్ని ఎగబడి భారతీయులు ఇంకా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందన్నమాట. తర్వాత మూడోది ఏంటంటే సోర్స్ అడగరు. బంగారం మీకు ఇది ఎక్కడ అనే సోర్స్ అనేది ఉండదు. కాబట్టి ఎవరు భయపడకుండా దీని ఇంట్లో పెట్టే అవకాశం ఉంది. తర్వాత క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్, ఐటీ ఎగ్జంప్షన్ ఉండే అవకాశం ఉంది. తద్వారా 3%
ఇంట్రెస్ట్ రేట్ వచ్చిన దాని మీద ఈ ఎగ్జామ్షన్ కూడా ఉండేటప్పటికి ఆల్మోస్ట్ ఒక ఎఫ్డీకి ఉండే మినిమం ఎఫ్డీ లెవెల్లో ఇంట్రెస్ట్ రేట్ అవకాశం ఉంది. కాబట్టి అది చాలా ప్రాఫిటబుల్గా బంగారాన్ని బయటికి ఎక్కువ మంది భారతీయులు పెట్టే అవకాశం ఉంది. ఇంకా ట్రంగు పెట్టెల్లో పెట్టుకునే అవకాశం లేదనమాట. ఇది చాలా హైలీ అట్రాక్టివ్ అవబోతుంది. తర్వాత జ్యువెలరీ ఓనర్స్తో పాటు పోస్ట్ ఆఫీసెస్ను కూడా ఇందులో భాగం చేస్తే ప్రైవేట్ బ్యాంకులతో పాటు ఎంటైర్ రూరల్ ఏరియాలోనే ఎక్కువ గోల్డ్ ఉంటుంది పట్టణాల కంటే. కాబట్టి వాళ్ళు కూడా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంది. తర్వాత టెంపుల్స్ కూడా ధార్మిక సంస్థలకు కూడా మంచి వడ్డీ రేటుతోటి ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. తద్వారా గోల్డ్ ఒక ప్రొడక్టివ్ అసెట్ కింద మారిద్దని మనం చెప్పొచ్చు. మరి ఇప్పుడు భారతీయులు వద్ద ఉన్న 34,000 టన్నుల్లో 4,000 టన్నుల వరకు బయటికి తీసుకురావడం అది చాలా పెద్ద లక్ష్యం అండి. కాకపోతే ఇన్ని అట్రాక్టివ్ స్కీమ్స్ ఉండి ఇన్ని ఉన్నాయి కాబట్టి మోడీ ప్రభుత్వం చాలా వర్కౌట్ చేసింది. 2015 నుంచి 2025 వరకు ఉన్న అప్పటి గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్లో లోపాలని సరిదిద్దుకుని ఎన్నో చరిత్ర భారత సంస్కృతి ఆధారంగా భారతీయుల మైండ్ సెట్ ఆధారంగా వాళ్ళ భరోసా ఇస్తూనే బంగారాన్ని చాలా జాగ్రత్తగా కాపాడి మేము ఇవ్వగలుగుతాం. లాస్ట్లో మీ కడ్డీల రూపంలో కానీ తర్వాత లేదా ఆ రేటుకు కానీ ఇవ్వగలుగుతామనే భరోసా ఇవ్వడం వల్ల నాకు తెలిసినంతవరకు ఈ స్కీమ్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అందరూ త్వరపడడమే మేలని నేను చెప్పగలుగుతాను. ఓకే, తొందరగా ఈ స్కీమ్ ఎప్పుడు వస్తుందా అనే ఎంక్వైరీలు ఎక్కువైపోయినాయి అనమాట. ఎందుకంటే మోడీ ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఈ పథకాన్ని తీసుకొస్తుందన్నమాట. కానీ చరిత్ర ఏం చెప్తుంది అంటే బంగారాన్ని ఇంతవరకు భారతీయులు ఎప్పుడూ బయట పెట్టరు. ఏ రాజుల కాలం ఎవరి కాలంలో కూడా బయట పెట్టలే. మరి ఇప్పుడు బయట పెడతారా మోడీ న్యూ గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్? ఎందుకంటే 2015లో 25 దాకా ఉన్న స్కీమ్లో బంగారం కేవలం అంటే 30 టన్నులు కూడా రాలేదండి. అంటే బగ్ ఫెయిల్యూర్ అనమాట. భారత ప్రభుత్వం డిస్కంటిన్యూ చేసింది. మరి ఇప్పుడు ఎందుకు మోడీ ప్రభుత్వం మీద హోపు, ఎందుకు కాస్త ఉత్సుకత ఉందంటే చరిత్రలో ఎప్పుడు ఎందుకు బంగారం బయటికి రాలేదంటే తన బంగారాన్ని సెంటిమెంటల్గా వాళ్ళు చూసుకోవడం. కానీ ఇప్పుడు ప్రస్తుతం భారతీయులు కొత్త తరం పాత తరం ఎవరంటే ఈ గోల్డ్ని బంగారం ఏదో రూపంలో పెట్టడం కంటే దీని మీద కూడా వడ్డీ వస్తే ఎలా ఉంటుంది, దీని మీద వడ్డీ ఆశ అనేది ఇప్పుడు చూపించగలుగుతుంది. ఆల్మోస్ట్ ఈ ఎగ్జామ్షన్స్ అన్నీ కలిపితే 5% దాకా ఇంట్రెస్ట్ రేట్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బంగారాన్ని ఉత్పత్తి కారకంగా మార్చడం, సేఫ్గా లాస్ట్లో ఆ రేటుకి ఇవ్వడం వల్ల హైలీ లుక్రేటివ్ హైలీ అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి చరిత్రలో ఎప్పుడూ లేనట్టు బంగారాన్ని చక్కగా ఆర్థిక వ్యవస్థలోకి మోడీ ప్రభుత్వం తీసుకొస్తుంది అని మనం చెప్పగలుగుతాం. కేవలం 10%, మిగిలిన 90% రాకపోవచ్చు. కాబట్టి ముఖ్యంగా టెంపుల్స్ కూడా తన దేవుడికి నిత్య కార్యక్రమాల్లో పూజలకు ఉపయోగించే బంగారాన్ని ఈ సామగ్రిని మినహాయిస్తే మిగిలిన గోల్డ్ను కూడా ముక్కుతూ మూలుగుతూ ఉండే బంగారాన్ని కూడా ఆర్థిక వ్యవస్థకు ఉపయోగించే అవకాశం ఉంది. ఇది అద్భుతంగా సక్సెస్ అవుతుంది అనేది నా భావన. కానీ భారతీయులు అందరూ కూడా దీనికి సిద్ధపడి ఈ స్కీమ్లోని తీసుకొస్తే బంగారం అది భారత ఆర్థిక వ్యవస్థకి, భారత ప్రగతికి, వికసిత్ భారత్కి ఒక అద్భుతమైన అవకాశంగా మార్చవచ్చు మోడీ గారు ఆశించినట్టు అని చెప్పవచ్చు.